అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా కుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రకపడి నిట్టూరుపు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తకిట తజం కరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నమో నమో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా. యువతి శూరుడే తొలి వయస్సులో అంతరించినాడా అంతరించినాడా. వీరు అంతరించిపోరు. ఒక యోధుని మరణం శతవీరుల జననం. ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు.